జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మ విద్యే శరణ్యం. ప్రస్తుత ప్రపంచ సంక్షోభం నుండి మానవాళిని సమూలంగా విడుదల గావించి ఆదర్శ ఆధ్యాత్మిక ప్రేమ ప్రపంచాన్ని సృష్టించాలంటే భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మేళవించి అందించాలి. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఆత్మ విద్యలోని ఔన్నత్యం ఏమిటంటే ప్రపంచమంతటిని పరమాత్మకు ప్రతిరూపంగా అభివర్ణిస్తుంది. ప్రస్తుతం భౌతికవాదం తారాస్థాయిలో ఉంది కాబట్టి పరమాత్మకు ప్రతిరూపమైన ప్రకృతిని కేవలం పదార్థంగా భావించి వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచి భౌతికవాద మత్తులో జీవిస్తూ అందరూ శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడుతున్నారు. అటువంటి దుర్భరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించాలంటే బ్రహ్మ విద్య లేక ఆధ్యాత్మిక విద్య అత్యంత ఆవశ్యకం. లేత వయసులో తెల్లగాయితం వంటి స్వచ్ఛమైన హృదయాలలో భగవంతుని చింతనకు సంబంధించిన జ్ఞానాన్ని అందించగలిగితే వారి అంతరంగ మందలి చెడు సంస్కారాల మాలిన్యం సమూలంగా కరిగిపోతుంది. వయసు మళ్ళిన తర్వాత అంతరంగ మందలి చెడు సంస్కారాలు ప్రకోపించి పరిణతి చెంది అరిషడ్ వర్గాలు బలోపేతమైతే మనిషి ప్రపంచం వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడి వారి నుండి బయటపడే అవకాశమే ఉండదు. మొక్కయి వంగనిది మానయి వంగున అన్నట్లు పసి హృదయాలను త్వరగా మార్చగలం గాని అహంకారం బలోపేతమై అంతరంగం కలుషితమైన మానవులను మంచి మార్గం వైపుకు మళ్లించడం సాధ్యం కాదు కదా. అందువలన ప్రస్తుతం అందిస్తున్న భౌతిక విద్యతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా మేళవించి అందించగలిగితే ఆదర్శ ప్రపంచం ఏర్పడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మానసిక సమానత్వమే సాధ్యం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రకృతి సూత్రాలైన సత్యం, ధర్మాలు రెండు పూర్తిగా కనుమరుగయ్యాయి. చట్టం, న్యాయాలు ఆధిక్యతను సంతరించుకున్నాయి. ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కులతో అవసరానికి మించి ప్రకృతి సంపదను, ఆర్థిక వనరులను సేకరించుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతి ప్రమాదకరమైన అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చట్టం బలోపేతమైంది, హృదయ మట్టం మూసుకొని పోయింది. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఇట్టి తరుణంలో ఆర్థిక సమానత్వం సాధ్యం కానే కాదు. అందువలనే ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నించిన వారు సమూలంగా వైఫల్యం చెందారు. కమ్యూనిజం, సోషలిజం, సామాజికవాదం వంటివి కేవలం సిద్ధాంతాలకే పరిమితం అవుతున్నాయి. మానవాళికి వర్తించడం లేదు. వాస్తవానికి భిన్నత్వం అనేది ప్రకృతి సహజం. దానిని మార్చడం సాధ్యం కానే కాదు. అయితే ఒకే ఒక ఆఖరి అస్త్రం ఏమిటంటే మన అంతరంగాన్ని ఏకత్వం వైపుకు మళ్లించటమే. అంతరంగం సమూలంగా శుద్ధి గావించబడి సంస్కారాలను కరిగించుకోగలిగితే సమదృష్టి అలవడుతుంది. అంతటా ఏకత్వం, సమానత్వం గోచరిస్తాయి. అట్టి స్థితిలో ప్రపంచాన్ని ఆస్వాదించటమే తప్ప మార్చవలసిన అవసరం ఉండదు కదా. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చట్టం, న్యాయాల అన్ని విధాల బలోపేతమై పెట్టుబడిదారీ వ్యవస్థ విషవృక్షం వలె అన్ని రంగాలకు వ్యాపించి ఉన్నందువలన ఆర్థిక సమానత్వం ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యం కానే కాదు.
ఒకవేళ ఆ దిశగా ప్రయత్నించినా సమూల వైఫల్యమే తప్ప పరిష్కారం లభించదు. కాబట్టి భిన్నత్వమందలి ఏకత్వాన్ని గుర్తించడమే సమూల శాశ్వత పరిష్కారం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. రాజకీయ ప్రక్షాళన. అనంత ప్రేమ స్వరూపులారా, నిబద్ధత లేని రాజకీయాలు నిరుపయోగమే కాకుండా అతి ప్రమాదకరం కూడా. అందుకే యథా రాజా తథా ప్రజ అంటారు. రాజును బట్టి రాజ్యం, రాజ్యాన్ని బట్టి ప్రజలు కదా. పాలకులు సక్రమంగా ఉంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కదా. అధికారమే ముఖ్యమనుకునేవారు అందలం ఎక్కినట్లయితే ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తారు. వాస్తవానికి అధికారంలోనే అవినీతి దాగి ఉంటుంది. అధికారాన్ని అవినీతిని వేరు చేయటం సాధ్యం కానే కాదు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారాత్మక ధోరణిలో కొనసాగడం అత్యంత దురదృష్టకరం. అధికారం కోసం అవినీతికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కేవారు, ఆర్థిక వనరులను అధిక మొత్తంలో వెచ్చించి అందలం ఎక్కేవారు ప్రజా సంక్షేమం కోసం పరితపించరు కదా. పదవి ముఖ్యమనుకున్న వ్యక్తి ప్రజాసేవకు ప్రాధాన్యతనివ్వడు కదా. ప్రజాసేవ ముఖ్యమనుకున్న వ్యక్తి పదవుల కోసం ఆరాటపడడు, పరితపించడు. ప్రస్తుతం మన దేశంలో ఏం జరుగుతుందో గమనించండి. పాలకులు ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమంలో సమూలంగా వైఫల్యం చెందుతున్నారు. ప్రజల కనీస అవసరాలను గురించి పట్టించుకోవటం లేదు. ప్రజాస్వామ్యం పేపర్ మీద ఎంతో ఆకర్షణీయంగా ఉంది కానీ నిజ జీవితంలో సమూలంగా వైఫల్యం చెందింది. ఖండబలం, అర్ధబలం, కులబలం, రౌడీయిజం, గూండాయిజం ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. అధికారులు పాలకులకు తలవంచవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులు నలిగిపోతున్నారు. నల్లధనం ఏర్లై పారుతుంది. ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. కాబట్టి రాజకీయ ప్రక్షాళన అనేది తప్పనిసరి.